హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా డైరెక్ట్గా అయితే కళ్యాణ మండపానికి వచ్చేసాము. అక్కడి నుంచి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇగోండి తోట సంబరం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రిసెప్షన్కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. ఇంకా మా వాళ్ళు అయితే తోట సంబరానికి ఏర్పాట్లు అయితే చేసుకొని ఇంకా అదైతే స్టార్ట్ చేశారనమాట. తోట సంబరం అంటే ఎవరైతే పెళ్ళి అదే ఎక్కడైతే పెళ్ళి జరుగుతుందో అక్కడికి పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ వస్తారు కదా, వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు, అంటే వాళ్ళకి స్వాగతం చెప్తున్నట్టు వాళ్ళకి పానకం అది ఇచ్చి ఆహ్వానం అది చేస్తారనమాట. ఇక్కడ జరిగేది అదే తంతు. ఇగోండి ఇంకా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళ పెళ్లి పత్రిక మా పెళ్లి పత్రిక అయితే పంతులు గారు చదువుతారనమాట. వివాహం అదే చేస్తున్నాము అన్నట్టు. ఇంకా అది చదివిన తర్వాత ఇంకా ఒకరికి విఘ్నేశ్వర హారతి అంతా ఇచ్చేసి ఇంకా ఒకరికొకరు అయితే అవి పానకం తాగించుకొని అదే మనకి వాసన చూడడానికి ఇస్తారు కదండి పెళ్ళిలో, అది ఇక్కడే ఇస్తారు. నాకు దీని మీద పెద్దగా ఐడియా రావట్లేదు ఎలా చెప్పాలో ఏంటి అనేది. కాన్సెప్ట్ అయితే అదే. ఇంకా ఇగోండి విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసిన తర్వాత ఫైనల్గా హారతి అది ఇచ్చేసి ఇంకా ఒకరికొకరు గంధం బొట్లు అన్నీ పెట్టుకొని మెడలోని కర్పూరపు దండలు వేస్తారు చూసారా, అది ఇక్కడే అనమాట. ఇక్కడే వేస్తారు కర్పూరపు దండలు వేసి ఇంకా పానకం అనేది ఒకరికొకరు తాగించుకుంటారనమాట. ఇంకా దీని నెక్స్ట్ తర్వాత డైరెక్ట్గా ఇంకా రిసెప్షనే. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేస్తే ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ రిసెప్షన్ అనమాట. పెళ్ళి ఎప్పుడో రాత్రి కాదు, తెల్లవారుజామున 3 గంటలకు కాబట్టి సో మాకు బోల్డ్ టైం ఉందని మేము ధీమాగా అన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఒకరికొకరు అయితే తాగించుకుంటున్నారు. మా వదిన చూసారా వెనకట్లా జోకులు వేస్తుంది, ప్రియాంక వాళ్ళ ఆడపడుచు అనమాట ఆవిడ. సో ఇదండి ఇంకా వీళ్ళైతే రిసెప్షన్కి అయితే వచ్చేసారు. చాలా బాగా చేశారు, కాదనట్లేదు, చాలా బాగా అయింది ప్రియాంక పెళ్ళి అయితే. సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.